అంతేకాని నీ మీదున్న కోపం తగ్గినందుకు కాదు. నేనప్పుడు ఏ మాట చెప్పానో ఇప్పుడు అదే మాట చెప్తున్నాను. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. సుబ్బు మీద అంత గొప్ప అభిప్రాయం ఉన్నప్పుడు అతను చేసిన చిన్న పొరపాటుకి ఎందుకతన్ని నేరస్తుల్లా చూస్తున్నావు మైథిలి? అతను తప్పు చేశాడు నిజమే, కాని అంత మంచి వ్యక్తి ఎందుకిలా చేశాడని నువ్వొక్కసారైనా ఆలోచించావా? నువ్వు తన కారుకు అడ్డుపడినప్పుడు అందరిలా వదిలేసి వెళ్లకుండా నిన్నొక బాధ్యతలా ఫీలై ఇంటికి తీసుకొచ్చాడు. నీ జాబ్ విషయంలో కూడా అలాగే బాధ్యతగా ఫీలై కాస్త చనువు తీసుకున్నాడు. అతను చేసింది తప్పని నాకైతే అనిపించట్లేదు. ఒకవేళ నీ దృష్టిలో అది తప్పైనా క్షమించరానంత నేరం మాత్రం కాదు. తెలియని చోట జాబ్కి వెళ్లడం సేఫ్టీ కాదన్న ఉద్దేశంతోనే అతను నిన్ను తెలిసిన కంపెనీకి రికమెండ్ చేశాడు. అంతేకాని నీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయాలనో నిన్ను తక్కువ చేయాలనో కాదు. నువ్వలా ఫీలవుతావని ఆ విషయం నీ దగ్గర దాచాడు. కాని దాన్నే నువ్వు మోసం అనుకుంటున్నావు. నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నందుకు సుబ్బు సత్తి చాలా బాధపడుతున్నారు మైథిలి. నువ్వు తెంచుకోవాలనుకుంటున్నంత ఈజీగా వాళ్ళు నీతో బంధాన్ని తెంచుకోలేకపోతున్నారు. ఇందాక సుబ్బు నాతో మాట చెప్పాడు, నువ్వెళ్ళిపోతుంటే తన తల్లి దూరం అవుతోందని. మళ్లీ మేము అనాథలుగా మిగిలిపోతామని మనసులో కుమిలిపోతున్నారు. అంటే వాళ్ళ మాటలకి కరిగిపోయి నువ్వు నన్ను కన్విన్స్ చేయడానికొచ్చావా? వాళ్ళు చెప్తే వినలేదని నిన్ను పంపించారా? నువ్వు ఆవేశంలో ఉన్నావు మైథిలి. ఇప్పుడు నీకెవరి మాటలైనా తప్పుగానే అనిపిస్తాయి. వాళ్ళు చెప్పే మాటల్లో చూపించే ఆప్యాయతలో నిజాయితీ ఉంది కాబట్టే మనం ఇక్కడే ఉండిపోదాం అంటున్నాను. నిజంగా వాళ్ళు చేసింది తప్పే అయితే నేను నిన్నిక్కడ ఒక్క క్షణం కూడా ఉండనిచ్చేదాన్ని కాదు. ఇప్పుడు కూడా ఈ ఇంట్లో ఉన్నందుకు మేం రెంట్ పే చేస్తామన్న కండిషన్కి వాళ్ళు ఒప్పుకున్నాకే నీ దగ్గరకొచ్చాను. ఎక్కడో బయటికెళ్లి ఇల్లు వెతుక్కోవడం కన్నా ఇక్కడే ఉండి రెంట్ పే చేయడం బెటర్ కదా మైథిలి? ఆలోచించుకో. ఓకే తులసి, మనం ఇక్కడే ఉందాం. కానీ దానికంటే ముందు ఒకసారి నేను సుబ్బుతో మాట్లాడాలి. ఓకే, మాట్లాడు. మొత్తానికి తులసిని కాకాపట్టి నన్ను కన్విన్స్ చేయమని పంపారన్నమాట. కాకాపట్లేదు, కాకమ్మ కబుర్లు చెప్పలేదు, మా బాధలు చెప్పుకున్నా అంతే. తులసి చెప్పింది కాబట్టి ఈసారికి మిమ్మల్ని క్షమిస్తున్నాను. అంటే నువ్వు ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నావు అన్నమాట. హలో, అంత ఎక్సైట్మెంట్ అవసరం లేదు.
కేవలం తులసి కోసం మాత్రమే నేనిక్కడ ఉండటానికి ఒప్పుకున్నాను. అది టెనెంట్గా మాత్రమే. ఇకపై మన మధ్య ఓనర్కి టెనెంట్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ మాత్రమే ఉండాలి. అంతే అంతే. యాజ్ యువర్ విష్. నువ్వు ఎలా అంటే అలాగే. ఇక నుంచి నేను నీ ఓనర్ని, నువ్వు నా టెనెంట్వి, అంతే. ఏదో ఇదివరకున్న ఫ్రెండ్షిప్ కొద్దీ కాస్త ఫ్రెండ్లీగా మూవ్ అవుతాం తప్ప నీ పర్సనల్ మ్యాటర్స్లో మేము అస్సలు ఇన్వాల్వ్ కాం. ఇప్పటి నుంచి నువ్వు హెల్ప్ చేయమని అడిగితే గానీ నీ విషయంలో మేము జోక్యం చేసుకో. అవును మైథిలి, చూడు, ఇక మీదట నీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగదు. మొదటిసారి కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకోసారి నా ఇండివిడ్యువాలిటీని దెబ్బతీసే ఏ చిన్న మిస్టేక్ జరిగినా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అప్పుడు తులసి కూడా నన్ను ఆపలేదు. మాట మీద నిలబడతారు కదా? తప్పకుండా మైథిలి, ఇకపై నేను ఏ రకంగానూ డిస్టర్బ్ చెయ్యం. మైథిలి, ఓనర్లం కాదని నీకేదైనా అవసరం పైన అడగకుండా మాత్రం ఉండకు. అంతకంటే ముందు మనం ఫ్రెండ్స్, ఆ విషయం గుర్తుపెట్టుకో. అమ్మయ్యా, ప్రాణం లేచొచ్చినట్టుందిరా. రై, థ్యాంక్స్ టు తులసిరా. అయ్యా, రమ్మని కబురందింది, ఎందుకో తెలుసుకోవచ్చా? చెప్తాను మూర్తి, నా బాధనంతా క్లియర్గా చెప్తాను. నేను జైలుకొచ్చి 1 నెల రోజులైంది, కానీ ఎవ్వరూ నన్ను విడిపించలేకపోయారు. నన్ను కన్న తండ్రి, నేను కన్న కొడుకు, కుక్కలా నా వెంట తిరిగిన నా బామ్మర్ది ఎవరు నాకేం చేయలేకపోయారు. ఎలా ఉండేవాణ్ణి మూర్తి? కావాలనుకున్న ప్రతిదీ నా కాళ్ల దగ్గరకొచ్చేది. ప్రపంచమంతా నా కనుసైగల్లోనే ఉందనిపించేది. అలాంటిది ఈరోజు నన్ను పట్టించుకునే మనిషే లేకుండా పోయాడు. కొడుకు అని కోరివాణ్ణి దగ్గర చేసుకున్నందుకు వాడు బాగానే బుద్ధి చెప్తున్నాడు. ఛా! అలాంటి కొడుకుంటే ఎంత, లేకపోతే ఎంత? ఒంటరివాణ్ణైపోయాను మూర్తి. నాకు వేరే దారి లేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. నేనేం చేయగలను జేడీ గారు? నువ్వు మాత్రమే చేయగలవు మూర్తి, అర్థం చేసుకో. ఏంటండి మీరనేది? ఇప్పుడు నేను ఈ విషయం తీసుకెళ్ళి అక్కడ చెప్తే ఇంకేమైనా ఉందా? మరుక్షణం మర్డర్ అయిపోతాను. నా వల్ల కాదు, నన్ను వదిలేయండి. మూర్తి, అలా అనొద్దు. దయచేసి ఒక్క పని చేసి పెట్టు ప్లీజ్. సహాయం చేయటం తప్పు కాదండి, కానీ ఆ సహాయం మనల్ని స్వాహా చేస్తుందని తెలిసి మరీ చేయటం తప్పు. మీకు దండం పెడతాను, నన్ను ఇందులోకి లాక్కండి జేడీ గారు. అదేంటి మూర్తి అలా అంటావు? జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేయి, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ మూర్తి, నాకున్న ఒకే ఒక్క దారిదే, అర్థం చేసుకో ప్లీజ్. అంతా అర్థమవుతుందండి, కానీ ఎలా చేస్తే మీరన్నది సంభవిస్తుందో అర్థం కావట్లేదు. మిమ్మల్ని చూస్తేనేమో దీనస్థితిలో ఉన్నారా, వదిలి వెళ్ళటానికి మనసు రావటం లేదు, ముందుకు వెళ్ళటానికి ధైర్యం చాలటం లేదు. మొత్తానికి నన్ను ధర్మ సంకటంలో పడేశారు. సరేనండి, ఏదోలా కష్టపడి మీటింగ్ మాత్రం అరేంజ్ చేస్తాను. మిగతావి మీరు మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదు. అలాగే, నువ్వు అన్నట్టు జస్ట్ మీటింగ్ ఏర్పాటు చేయి, ఆ తర్వాత నేను చేయగలిగింది చేస్తాను. సరే, అయితే మరి వర్కౌట్ అయితే మీరు నన్ను కొంచెం చూసుకోవాలి. దాని గురించి నువ్వేం దిగులు పడకు, నేను చూసుకుంటాను. ఓకే, మరి నేను వెళ్ళి మీకు ఏ విషయం అన్నది కబురు చేస్తాను. ఉంటాను.
ఘనసార సుగంధి విలాసిని నీ కనకాంగి వికార సముద్రసుతే ఉడురాజముఖీ మృగరాజ కడీ గజరాజ విరాజిత మందగతి നയനങ്ങളിലഞ്ജന കാന്തകണം അധരത്തിലനംഗമരന്തരസം പ്രണയോജ്വല കാവ്യ കലാവതി നീ സുരലോക വിഹാരിണി ചാരുലതേ ഉടുരാജമുഖീ മൃഗരാജ കടീ ഗജരാജ വിരാജിത മന്ദഗതി കളരഞ്ജിത കാഞ്ചന കാന്തിമയം സ്തന കുംഭതരംഗിത സഞ്ചലനം മണിമേഖല പൂണ്ട നിതംബതടം നവപത്മദളാഭ പുണർമപദം ഉടുരാജമുഖി മൃഗരാജ കടീ ഗജരാജ വിരാജിത മന്ദഗതി നയനങ്ങളിലഞ്ജന കാന്തകണം അധരത്തിലനംഗമരന്തരസം പ്രണയോജ്വല കാവ്യ കലാവതി നീ സുരലോക വിഹാരിണി ചാരുലതേ ഉടുരാജമുഖീ മൃഗരാജ കടീ ഗജരാജ വിരാജിത മന്ദഗതി കളരഞ്ജിത കാഞ്ചന കാന്തിമയം സ്തന കുംഭതരംഗിത സഞ്ചലനം മണിമേഖല പൂണ്ട നിതംബതടം നവപത്മദളാഭ പുണർമപദം ഉടുരാജമുഖി മൃഗരാജ കടീ ഗജരാജ വിരാജിത മന്ദഗതി అమ్మా కాఫీ తీసుకోండి. అటివు. థ్యాంక్ యూ. చెప్పండి. బయట మీ గురించి అందరూ చెప్పేది అబద్ధమని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళ గురించి ఎందుకులేండి, ఏదీ సరిగ్గా తెలుసుకోకుండా మాట్లాడతారు. నేరుగా వచ్చి చూస్తేగా ఎవరేంటో తెలిసేది. అవును, తెలుసుకోకుండా మాట్లాడకూడదు. కాఫీ తాగండి. ఇప్పుడు చెప్పండి, దేని గురించి నాతో మాట్లాడాలన్నారు? అదేంటండి, మీరే ఏదో నాతో మాట్లాడాలని వీళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అదేనమ్మా, మనం ఇసుక రవాణా చేయడానికి వీల్లేదన్నారే, ఆ ఆఫీసరే ఈయనమ్మా. నిజమా? క్షమించండి ఆఫీసర్ గారు, మీరే అని నాకు తెలీదు. మీరైనా చెప్పొచ్చు కదరా, ఇలాంటి వాళ్ళని వెయిట్ చేయించొచ్చా? పర్వాలేదు, కనీసం ఇలా అయినా మీలో ఉన్న ప్రతిభను చూడగలిగాను. చాలా బాగా నాట్యం చేస్తున్నారు. అయ్యో, అదేమీ లేదు. ముత్యాల ముగ్గులో రావుగోపాలరావు గారు అన్నట్టు
మనిషన్నాక కాస్త కళాపోషణుండాలి. ఏదో మర్చిపోకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. మంచిదేగా. సరే, విషయానికొస్తున్నాను. ఇంత కళ పెట్టుకుని మీకెందుకు సునంద గారు ఇలాంటి పనులు? మానేయండి. మిమ్మల్ని చూస్తుంటేనేమో చాలా పద్ధతి గలవారిలా ఉన్నారు, కానీ చేసేదేమో ఇసుక రవాణా, అది దొంగతనంగా. ఆడవాళ్లకి ఇలాంటి వ్యవహారాలు ఎందుకు చెప్పండి? మీలో ఉన్న కళను నమ్ముకొని బతికినా మీరు బాగానే సంపాదించొచ్చు. రియల్లీ ప్రతిదానికి నవ్వుతూ సమాధానం చెప్తున్నారు. అదే మీ దగ్గర నాకు చాలా బాగా నచ్చింది. చూశారా, మీరు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని తెలిసినప్పుడు ఎంత వైల్డ్గా రియాక్ట్ అయ్యానో. మీలో ఉన్న టాలెంట్ చూసి అంత వండర్ అయ్యాను. అదండి మంచుకున్న విలువ. నేను అందరిలాంటి ఆఫీసర్ని కాదండి. లంచాలు తీసుకోవడం, అడ్డదారులు తొక్కడం ఇలాంటివన్నీ నాకు నచ్చవు. అందుకే సామరస్యంగా సమస్యని పరిష్కరించాలనుకుంటున్నాను. మీరనుకోవడంలో తప్పులేదండి, కాని మాకు కొన్ని సమస్యలుంటాయి. మేమిలాంటి వ్యాపారాలు చేసి కోట్లలో డబ్బు గడిస్తున్నామని, జనాన్ని దోచుకుంటున్నామని అనుకుంటున్నారు. కాని ఇందులో మాకేమీ మిగలదు ఆఫీసర్ గారు. లాభం మొత్తం మేమే అనుభవిస్తున్నాం అనుకుంటున్నారు, కాని పెట్టుబడి గురించి మాత్రం మర్చిపోతున్నారు. పెట్టుబడా? మీలాంటి వాళ్ళు పలుకుబడితో వ్యాపారం చేస్తారు గాని పెట్టుబడితో వ్యాపారం చేయరు. దాని గురించే సార్ నేను చెప్పేది. మీరన్న పలుకుబడే మా పెట్టుబడి. ఎంతమందిని మేనేజ్ చేయాల్సుంటుంది ఒక్కసారి ఆలోచించండి. పోలీసులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలా ఎంతమందినని కన్విన్స్ చేయాలి? మీరు నమ్మరుగాని మాకేమీ పెద్దగా మిగలదండి. అనవసరంగా మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. దీనివల్ల మీకేం రాదు. ఏదో వస్తుందని ఉద్యోగం చేసేవాడిని కాదు నేను. రావాల్సింది నాకు గవర్నమెంట్ నుండి వస్తూనే ఉంది, కానీ గవర్నమెంట్కి వెళ్లాల్సింది వెళ్ళడం లేదు. ఇంతకీ ఇప్పుడేమంటారు సార్? మర్యాదగా నా మాట విని అన్నీ ఇక్కడితో ఆపేయకపోతే ఊరుకోను అంటాను. రే, చెప్పానా సార్ వినే టైప్ కాదు అని? అనవసరంగా మీరే పిలిపించి మాట్లాడండి మేడం, వింటారు అన్నారు. సారీ సార్, మీకిబ్బంది కలిగిస్తూ మేము ఇబ్బంది పడుతూ ఉండలేం. అందుకే ఏంటి అందుకే? వదిలేయండి సార్. మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. నా పనులేంటో నాకు తెలుసు. మీ పనులు ఆపేయండి, అందరికీ మంచి జరుగుద్ది. ఆపకపోతే ఏంటి బెదిరిస్తున్నారా? చంపేస్తారా? ఒరేయ్, ఏంట్రా నువ్వు కూడా? సార్ చూడు, కోపానికి వస్తున్నారు. తప్పు కదూ? మీరు కూలవ్వండి సార్. మూర్తి సార్, కాఫీ తాగి ఎంతసేపైంది? 4 నిమిషాలు అయి ఉంటుందమ్మా. అరేరే, ఇంకా 1 నిమిషం టైం ఉంది కదా? దానికి ఏ మూర్తి, ఏంటయ్యా ఇది? వాడు 5 నిమిషాలని చెప్పాడుగా. 1 నిమిషం ముందే పనిచేస్తోందే విషయం. బాగుందయ్యా. ఇక మీద మనకెప్పుడు విషయం అవసరం ఉన్నా వాడి దగ్గరే కొనండి. ఏంటి సార్, బ్రతకాలనుందా? మరి మాకు బ్రతకాలనుంటుంది కదా సార్, దానికోసమే ఇదంతా. మీరేమో చెప్తే వినేలా లేరు, పైగా నన్ను డాన్స్ చేసుకుని బ్రతకమన్నారు చూడండి. నాకది అస్సలు నచ్చలేదు. సలహాలిచ్చేవాళ్లంటే నాకు బొత్తిగా నచ్చదు సార్. ఏం మూర్తి? అవునవును.
మూర్తి, సార్ ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా? అలాగే అనిపిస్తుందమ్మా, కానీ అదేంటో అర్థమై చావట్లేదు. బహుశా ఇంకెప్పుడూ మీ జోలికి రాను, నన్ను కాపాడండి అని అంటున్నాడేమో మూర్తి. అవునమ్మా, అలాగే అనిపిస్తుంది. ఇతని మాటలు నమ్మొచ్చంటావా మూర్తి? నమ్మొచ్చా అంటే? జేడీ గారిని అనుకోకుండా కలవటం జరిగిందమ్మా. మిమ్మల్ని ఒక్కసారి కలవాలని ఆశపడుతున్నారు. కాపాడేవాళ్ళు లేరంటూ చాలా బాధపడ్డారు. ఎంతైనా